ఓ పక్క దేవుడు లేడు అన్న వాళ్ళు ఒకరు, స్వస్థత లేని చాలా మంది భ్రష్టులు అయిపోతున్నారు. చెప్పండి, ఎప్పుడు వస్తున్నారు? ఉన్నారా ఇక్కడ? ఉంటే అర్థం అవ్వాలి. మరణమై స్మరణకు రాని ఓటు కుండవని నీకు తెలుసా? ఎవరిని గెలిపిస్తున్నావు? ఎవరి పక్షంగా పనిచేస్తున్నావు? ఈ రోజు నువ్వు ఎవరిని ఎదుటికి రావాలి? ఎక్కడ అమ్ముడుపోతున్నావు? నువ్వు కయ్యిన్లాగా ఉంటూ ఏబేళ్ళని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చీకటిలో ఉంటూ వెలుగునని ఎందుకు చెప్తున్నావు? నీకు బాధ రావట్లేదా? ఆయన నిన్ను హక్కును చేర్చుకున్నాడుగా, ఆయన నువ్వు మరణం అవ్వకుండా కాపాడుతూ వచ్చాడుగా. కృతజ్ఞుడివై ఉండలేవా? కృతజ్ఞురానివై బ్రతకలేవా దేవుని కొరకు? ఒక పక్క మతోన్మాదులు, మరొక పక్క క్రీస్తు విరోధి, మరొక పక్క భక్తిహీనులు. నువ్వెట్లా నిలబడతావు? కొన్ని మార్లు ఎవరైనా వాక్యాలు వింటే నేనే కన్ఫ్యూజ్. ఇదేంటి, దేవుడు ఉన్నాడా అసలు? దేవుడు కాస్తో కోస్తో మనతో మాట్లాడుతున్నాడు గనుక కొందరికైనా చెప్పగలుగుతున్నాం. మరి దేవుడు నిజంగా నాతోనే మాట్లాడ్డా అనుకోండి, నాకు ఏమి బయలుపరచడు అనుకోండి, అప్పుడు నేనేమవ్వాలి? ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళుగా పిలువబడుతున్న వారిని చూసి నేనేమవ్వాలి? బైబిల్ చూసి కాదు, ఈ రోజు బైబిల్ చూసి భక్తి చేయట్లేదు. మరి దేన్ని చూసి? అధికారాన్ని బట్టి భక్తి చేస్తున్నారు, తమకున్న పేరుని బట్టి భక్తి చేస్తున్నారు, తమకున్న కులాన్ని బట్టి చూసి భక్తి చేస్తున్నారు తప్ప వాక్యానుసారంగా భక్తి చెయ్యట్లేదు. నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఈ రోజు నా సంఘానికి నేను చెప్తున్న మాటలు, ఎవరిని చూస్తున్నావు? ఎవరిని చూసి భక్తి చేస్తున్నావు? ఏ పని నీకు లేనప్పుడు, అసలు నువ్వే లేనప్పుడు దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడు. అమ్మో, ఈ పని చేస్తే నేను ఎట్లా ఉంటానో అని అనుకోకుండానే ప్రజలందరికీ కనపడేటట్లుగా పని చేసావు. రాను రానేమై ప్రవచనాలు లేవంటే ఎట్లా? ఇప్పుడు స్వస్థపరచడం లేదంటే ఎట్లా? దేవుడు ఆ కాలంలోనే ఉన్నాడు, భూత కాలంలోనే ప్రభు ఉన్నాడు, వర్తమాన కాలంలోను భవిష్యత్ కాలంలోను దేవుడు లేడంటే ఎట్లా? మరి ఎందుకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం? అర్థమవుతుందా? ఒకరేమో దేవుడు లేడంటున్నారు, మరొకడేమో దేవుని స్వస్థతలు లేవంటున్నారు. గారడి సీమోను కోసం చెప్పాడు ఆయన. చాలా బాధ, చాలా పెయిన్. అప్పుడే నడుస్తున్న విశ్వాసులు చూస్తే ప్రభుని అంగీకరించింది చాలా వరకు ఏదో ఒక స్వస్థతతోనే కదా. ప్రభు దగ్గరికి ఎట్లా వచ్చారు చెప్పండి? నేనైతే స్వస్థతతో రాలేదు, నా యేసు కోసం నేను వచ్చాను. యేసు కోసం నేను వచ్చినందుకు ఆయన కోసం నన్ను వాడుకుంటున్నాడు, అది వేరే. నన్ను పక్కన పెట్టాడు. మీరు ఎలా వచ్చారు? ఏదో ఒక స్వస్థత, ఏదో ఒక మేలు, ఏదో ఒక అద్భుతం, అంతేనా? యేసు పట్ల మీకు విశ్వాసము ఎలా కలిగింది? ఆయన ఏదో ఒకటి చేయుట ద్వారా, దాని ద్వారానే కదా ఆయన ఉన్నాడు అని చెప్పేది. ఆయన లేకపోతే ఈ రోజు నాకు ప్రిస్కిల్లా ఫోన్ చేసింది, అమ్మా నేను చాలా బలహీనంగా ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను, కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతూ ఉన్నాను, నా కష్టాలు చూసి మా దుర్గారావు చాలా భయపడిపోతున్నాడు. అయ్యో నీవే ఇట్లయితే ఎలా? కుటుంబం కొరకు కష్టపడి నువ్వే ఇట్లా అయిపోతే ఎట్లా అని చాలా బాధపడుతున్నాడు. ఈరోజు టెస్ట్లకు వెళ్తున్నానమ్మా. ఎన్ని మెడిసిన్ ఇచ్చారో కొంచెం కూడా స్వస్థత రాలేదు. ఏమంటుంది? ఎన్నో మెడిసిన్ ఇచ్చారు, స్వస్థత ఏమీ రాలేదు. స్వస్థత రాలేదని స్కానింగ్కి పంపుతున్నారమ్మా. స్కానింగ్కి వెళ్తున్నాను, కొంచెం ప్రార్థన చేయండి అమ్మా అంది. అంటే నువ్వు హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యావు, నీకు సెలన్ పెట్టారు, నీకు ఇంజక్షన్ ఇచ్చారు, కావలసిన డోస్ వేశారు, స్వస్థత రాలేదా? రాలేదా? ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? నర్సు. ఎవరు సాక్ష్యం చెప్తుంది? అలా నీకు ఎక్కడ స్వస్థత రాలేదని కదా నీ జబ్బు ఏంటో తెలియక స్కానింగ్ తీయించుకుంటే స్వస్థత వచ్చేస్తుందా? స్కానింగ్కే డబ్బులు అయిపోతున్నాయండి ఈ రోజున. వేలు రూపాయలు స్కానింగ్కి వెళ్ళిపోతున్నాయి. బంగారీ గడికి అలానే వేలు వెళ్ళిపోయినాయి. వాడి ఏం మింగలవాడు, సరైన మెడిసిన్ వెళ్ళలేదు వాడికి. మరి వాడిని ఎవరిని బ్రతికించాడు చెప్పండి? ఏ పార్టు లేని వాడిని ఎవరండి బ్రతికించేది? ఇప్పుడు విశ్వాసము ఎలా వెళ్ళిపోతుందో చూడండి. బాబాయ్ నేను చాలా భయపడ్డాను ఆ ఒక వాక్యాలు విని. మరి నాకే ఎట్లా ఉంటే కొంతమందికి విశ్వాసం ఎట్లా ఉంటుంది? మరి స్వస్థత లేదనుకుంటారు కదా. దేవుడే లేడని చెప్తున్నావే, స్వస్థత లేదంటే దేవుడు లేడు. ఎవరు లేరు? స్వస్థత లేదు అంటే దేవుడు లేడు. ఆయన ఉన్నాడు అంటే స్వస్థత ఉంది. ఆ స్వస్థత నీకు లేకపోతే లేకపోవచ్చు. నువ్వు అల్ప విశ్వాసివి. అల్ప విశ్వాసులకి స్వస్థత ఎక్కడిది? అల్ప విశ్వాసాన్ని బట్టి నా యేసయ్య కూడా కొందరు స్వస్థపరచలేదే. కొందరు నడక మునిపే నా యేసయ్య స్వస్థపరిచాడు. ఎన్నాళ్ళు ఉంటావు? 38 సంవత్సరాల నుంచి మంచాన్ని ఉంటావా? ఏ రోజు కూడా వెళ్ళి ఆ కోనేట్లో ములగన ఆలోచన నీకు లేదా? మూర్ఖుడా, నీళ్లు కదిలే టైం అవుతుంది, అక్కడ దేవదూత వస్తుంది, నీ పొరపెట్టి నీళ్ళు ములుగు. నన్ను తీసుకెళ్ళేటోడు ఎవడో లేడో. ఎవడు తీసుకెళ్ళాలి? పొరపెత్తుకో. స్తోత్రం. స్వస్థతలు లేవా? ఆడు హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఎట్లా బ్రతకావు? నిరిచిన సాక్ష్యాలేగా. ఎట్లా బ్రతుకుతాడు? ఆయన ఉన్నాడు కాబట్టి వీడున్నాడు. స్తోత్రం. చాలా గ్రేటు. ఎట్లా బ్రతుకుతున్నావు నువ్వు? దేనికవ్వాయి? వేస్ట్గా అవ్వాయి డబ్బులు. స్వస్థతకి అవ్వాలా డబ్బులు? స్వస్థతకి ఏమాత్రం కూడా డబ్బులు అవ్వాలా. కొంతమంది దేవుడు లేడంటూ, స్వస్థత లేరంటూ చాలా. ఆయన ఒక మాట చెప్పారు,
అవి ఈరోజు నా వాక్యానికి సూట్ అయ్యే మాటలు. అవి కూడా ముందుకు వెళ్ళేటప్పుడు నేను చెప్తాను, మీకు ముందే చెప్పాను కనుక మీరు ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంతోమంది హాస్పిటల్ కాకుండా ఇక్కడ ఈ ప్లేస్లో ఉండి స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. అట్లా అని చెప్పి రోగంతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి స్వస్థపరచు అంటే నాకు పని పట్ల, నా యేసుకు కూడా పని పట్ల. స్తోత్రం. ఆయనే శరణం, ఆయన పాదాలే శరణం అనుకున్న వాళ్ళకి. కానీ బైబిల్ చూసి ఎట్లా దేవుని యొక్క చిత్తాన్ని నేను బోధిస్తున్నాను. ఒక గైడ్ చూసి వైద్యం చేస్తాడే, వాడు కూడా ఆయన చేతులెత్తి ఆయన దేవుడి మీద ఆధారపడు. నువ్వే దేవుడు నమ్ముకున్నావో ఆ దేవుడు. స్తోత్రం. అంటే ఏంటి? నీకున్న నమ్మకాన్ని బట్టి స్వస్థత వస్తుంది. ఇప్పుడు మరి డాక్టర్ నువ్వు స్వస్థపరచలేవా అంటే చెప్పలేనమ్మా. ఈ రోజుకి బ్రతుకున్నాం, ఈ రోజుకి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు స్వస్థతకి వ్యతిరేకముగా ఉన్నారు అంటే వాళ్ళకి అల్ప విశ్వాసం ఉంది. పేతురు నన్ను చూడు, మునిగిపోతూ ఉన్నాడు. అక్కడ పేతురుకి ఏమొచ్చేసింది? అల్ప విశ్వాసం వచ్చేసింది. భూతం దేవుడు అనుకుంటే మునిగేటోడు కాదు, భూతం అనుకుని మునిగిపోతున్నాడు. నేను భూతాన్ని కాదయ్యా, నేను దేవుడిని ఒకసారి నా వైపు తేరు చూసి నిలవబడిర్రా అన్నాడు. అప్పుడు ఆయన చూస్తూ నడవడం ప్రారంభించేశాడు. ఈరోజు కూడా నీ స్వస్థత, ఈ రోజుకి కూడా నీ అభివృద్ధి ఆయన చూస్తున్నందుకు. స్తోత్రం. నిన్ను నీవు చూసుకున్నా మునిగిపోతావు, నువ్వు వేరే వాళ్ళని చూసినా మునిగిపోతావు. నువ్వు దేవుణ్ణి చూస్తే నువ్వేమాత్రం కూడా ములుగు. ఆ కష్టాల్లో కూడా నువ్వు దేవుడిని చూస్తే ఆ కష్టమే కాదు. ఆ బాధల్లో కూడా నువ్వు దేవుడిని చూస్తే ఆ బాధలే కాదు. అవే కదా మనం పోయిన వారం నేర్చుకున్నాం. యోసేపు కష్టాలే కాదు, యోసేపు శ్రమలే కాదు, యోసేపు ఇబ్బందులే కాదు, ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళిపోయాడు నా యేసయ్య. ఎప్పుడు? యేసును చూస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారని. మీరు చూడకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మీకు గ్రూప్లో పెట్టినటువంటి పిడి సుందర్రావు గారి మెసేజ్ చూడండి. ఆయన క్రీస్తు విరోధి. స్తోత్రం. క్రీస్తు విరోధనే అంత పబ్లిక్గా మీరు ఎట్లా చెప్తున్నారంటే వాక్యాధారంగా చూపిస్తాం మీకు ఈరోజు. ఈ దేవుడు తన ప్రజలకు ఎన్నో ఘనమైన కార్యాలు చూశాడు. ఒక వ్యక్తి అందట, అయ్యా నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు, ఆయన ఎక్కడున్నాడో, భూత వైద్యుడంట డిజెస్ దినకరన్ గారు. చాలా బాధేసింది. అట్లాంటి వాళ్ళని చూసి మండిన దాన్ని నేను. వాళ్ళేనా నీ బిడ్డలు? మేము నీ బిడ్డలం కాదా? వాళ్ళకేనా నువ్వు దేవుడువు, మాకు దేవుడువు కాదా? ఆయనకి ఏం పేరు పెట్టారు? భూత వైద్యుడు. యేసు రక్తం ఇచ్చాయి. అతన్ని కూడా దేవుడే క్షమించి వాడుకుందును గాక. భూత వైద్యుడంట. ఆయన అడిగిందంట ఏమనంటే, మా ఆయన చనిపోయాడు యాక్సిడెంట్లో, ఆయన ఎక్కడున్నాడు అని అడిగిందంట. పరలోకం వెళ్ళాడా అని అడిగిందంట. పరలోకంలో పేతురు గారు ఆయన చెప్పడం వెటకారం చూడండి. పరలోకంలో అబ్రహాం రమ్మనంటే బాగుండు, నువ్వు వాక్యం చదవట్లేదు. లాజరు ఎక్కడున్నాడు? పేతురు పక్కన ఉన్నాడా, అబ్రహాం పక్కన ఉన్నాడా? ఎల్కేజీ వాడికి అర్థమవుతున్నట్టు కూడా పిడి సుందర్రావు గారికి వాక్యం అర్థం కావట్లా. ఎంతో బాధ. ఎంతమంది నిన్ను వెంబడిస్తుంటే నువ్వు అందరినీ ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. లేరని చింత మాకు, ఉండి బలుపు నీకు. లేరని బాధ మాకు. వేల మందికి వెళ్ళవలసిన వాక్యము కొందరికి మాత్రమే వెళుతుందని బాధ మాకు. వేల మంది వచ్చి ఎదుటి కూర్చుంటే ఒకడు నరకంలోకి వెళ్ళిపోయాడు, మరొకడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పండి. క్వశ్చన్ మార్క్ వేసుకుని చూస్తారేంటి? మీకు అర్థం అవ్వకపోతే ఏదో ఒక వాక్యం చూస్తావు, ఆ వాక్యమే సత్యం అనుకుంటావు. వాక్యం సత్యం, వాడి వ్యాఖ్యానం సత్యం కాదు. ఎక్కడున్నాడు? ఒకడు ఎక్కడున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నారు? దరిద్రుడు ఎక్కడున్నాడు? ఎవరు? చనిపోయిన భర్త. ఈమె అడిగింది కదా, డిజెస్ దినకరన్ గారిని అడిగితే, మా ఆయన దారి యాక్సిడెంట్లో చనిపోయాడయ్యా, ఆయన పరలోకంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు కొంచెం నాకు తెలియపరచు అని. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మశాంతి కొరకే ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. ఆదరణ కూటం ఎందుకు? వాళ్ళ ఆత్మశాంతి కొరకు, అంతే కదండి. మళ్ళీ వాళ్ళు పదే జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నా ప్రభు నీ రాజ్యంలో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని. దినకరన్ గారికి వాక్యం తెలియని వ్యక్తి ఏమీ కాదు. పరలోకంలో ఆడుకుంటున్నాడమ్మా నీ భర్త పేతురు గారితో అన్నాడు అని చెప్పి, ఆడుకుంటున్నాడని చెప్పాడు. అడుక్కు తింటున్నాడంటే బాగుండి యేసు రక్తం ఇచ్చాయి. పరలోకంలో అడుక్కు తింటున్నాడా? ఆయన తన దూతలకు ఏం చెప్పాడు? నా రాజ్యం సమీపించిందని చెప్పు, నా రాజ్యం కోసం ప్రజలను సిద్ధపరచు. మనందరం ఎవరి కోసం ఉన్నాం ఇప్పుడు? ఆయన రాజ్యం కోసమే కదా. అంటే ఎట్లా మాట్లాడుతున్నాడు? నీకు నమ్మకం లేకపోతే, నీకు తెలియకపోతే వదిలేయాలి.
వేల మంది చూస్తున్నారు. కామెంట్స్ తీసేశారు. అక్కడ కామెంట్స్ పెడితే ఉతికి బాధేస్తారు కదా, కామెంట్స్ చూపిస్తే వాక్యాలు చూపించి ఉతికి బాధేస్తారు కదండి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావనని కామెంట్ బాక్స్ లేదు. కామెంట్ బాక్స్ ఉంటే నేనే పెడుతున్నాను. ఇట్లా ఈ న్యూసెన్స్ అయిపోతుంది క్రైస్తవ్యం, ఇలా గొడవ అయిపోతుంది క్రైస్తవ్యం. ఎవరెవరికి మారినోళ్ళతో తంట అయిపోతుంది. ఇంకా మారలేనోడు ఇంకెట్లా మాట్లాడతాడు? పరలోకంలో ఆడుకుంటున్నాడు పేతురు గారి దగ్గర. మీ ఆయన చెప్పాడంటే దినకరన్ గారు అడుక్కు తింటున్నాడని చెప్తే బాగుండు అన్నాడు ఆయన. పరలోకం వెళ్ళింది అడుక్కు తినడానిక? పరలోకం నువ్వు రేపు వస్తావు, అడుక్కు తినడానికి కానీ వస్తావా? ఆడుకోవడానికి వస్తావా? ఆడుకోవడానికి వచ్చినా నీ జీవితం నాకు నిత్య నరకాగ్నిగుండమే. అడుక్కు తినడానికి వచ్చినా నీ జీవితము అక్కడ నాకు నిత్య నరకాగ్నిగుండమే. ఎవరిది? పిడి సుందర్రావు గారి పెద్ద పాస్టర్ గారిది. అందుకు నువ్వు పరలోకము పెద్ద పాస్టర్ది కాదు. స్తోత్రం. బీదలైన మీరు ధన్యులు. స్తోత్రం. నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తున్నావు, వాక్యాన్ని పట్టుకుంటున్నావు, వాక్యానికి లోబడుతున్నావు, వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉన్నావు. పెద్ద 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 అనుకున్న వాళ్ళకి వాక్యం పట్ల విశ్వాసము లేదు. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం పక్కనే లాజరు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ధనవంతుడు ఎక్కడి నుంచి చూశాడు లాజర్ని? పాతాళంలో నుంచి చూశాడని బైబిల్ చెప్తుంది. మరి పాతాళంలో నుంచి ఆ యొక్క ధనవంతుడే అబ్రహామును చూస్తే, లాజర్ని చూస్తే ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన వాడికంటే శ్రేష్ఠుడు కదా డీజస్ దినకరన్. ఎవరికంటే శ్రేష్ఠుడు కాదు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి పరలోక రాజ్యాన్ని చూస్తున్న వాడికంటే డీజస్ దినకరన్ ఎంత గొప్పవాడు. అగ్నిలోకి వెళ్ళిన ఇంకా వెళ్ళలేదు, అగ్నిలోకి వెళ్ళకూడదని ఆయన చూస్తున్నాడు. స్తోత్రం. అగ్నిలోకి వెళ్ళిన తర్వాత ఇంకేముంది అక్కడ? వేదనకరమైన స్థలం నుంచి ఆయన ఏం తీసుకురాడే? ఎవడో తీసుకురాడు, ఎవడూ కాపాడు. భర్త భార్య కానీ, దేవుడు విశ్వాసుని కానీ, సేవకుడు సంఘాన్ని కానీ, లేదా ఎవరు కాపాడరు. ఇక ఇక్కడే నువ్వు 4 రోజులు బ్రతకాలన్నా ఇక్కడే, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలన్నా ఇక్కడే. కన్ని మూసావా ఇంకెవడు నీకేం సపోర్ట్ చేయడిక. డీజస్ దినకరన్ గారికి అంటే ఆ నరకంలోకి వెళ్ళిపోయిన వాడు గొప్పోడు అన్నట్లుగా తను మాట్లాడుతూ ఉన్నాడు. అది తప్పు. ఇక మూడోది చూస్తే చాలా దారుణంగా ఉందండి క్రైస్తవం పరిస్థితి అని గారడి సీమోను గురించి చెప్పాడు. ఇతనికి కూడా వాక్యం తెలియదు. అక్కడ కూడా గారడి సీమోను వెళ్ళి ఎవరిని అడుక్కుంటున్నాడు? మీరు చెప్పండి. ఇప్పుడు మీరా, పిడి సుందర్రావు గారా, విశ్వాసులు ఎవరో చెప్తాను నేను. గారడి సీమోను ఎవరిని అడుక్కున్నాడు? స్వస్థత కావాలని, వరం కావాలని ఎవరిని అడుక్కున్నాడు? అమ్మా, పేతుర్ని, యోహాన్ని గారడి సీమోను వెండి బంగారం పెట్టి, నేను గారడి చేస్తున్నాను కానీ నీ అంత స్వస్థత నేను చేయలేకపోతున్నాను. నిన్న 2 సోదరులు, సహవాస బ్రాంచ్కి వెళ్ళిపోయిన 2 సోదరులు, ఏదో వేస్తాడు కదా పునాదులేయో, వాడికి చేయిస్తున్నాడు. సిద్ధాంతులు ఎవరో వాళ్ళకి చేయించి చెప్తున్నారు. సిద్ధాంత జాతకం కూడా చెప్తాడేమో మరి. బిడ్డ నీ చేతులు ఏం లేదు, దేవునిలో ఉంది. చేయి చూసి సస్తావంటావు, నువ్వు నిన్ను నీ రోజులు బ్రతుకుతావు. జీవమరణము యెహోవా వశము కానీ వాడి వశం కాదు. స్తోత్రం. ఎక్కడికి వచ్చేసావు నువ్వు? నీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళి, ఏ స్థాయి నుంచి నీ విశ్వాసం ఏ స్థాయికి పడిపోయింది? ఒక ఆఫ్టర్ ఆల్ సిద్ధాంతి నేను చేయి చూసి జాతకం చెప్తుంటే, జ్యోతిష్కుడు మరి జీవము కలిగిన దేవుని సేవకుడు చెప్పడా? జీవము లేనివాడే నీ రాత గీత చెప్తుంటే జీవము కలిగిన వాడు చెప్పడా? ఈయనేమంటున్నాడంటే, క్రైస్తవులందరూ గారడి సీమోను గారిలాగా అయిపోయారు. గారడి సీమోను గారిని హెచ్చరించారు. స్తోత్రం. దేవుని వరం ఎలా సంపాదిస్తావు నువ్వు? వెండి పెట్టా, బంగారం పెట్టా? పేతురు గారు అపోస్తుడు ఏం చేస్తున్నారంటే స్వస్థపరుస్తూ ఉన్నారు, కొందరిని బాగు చేస్తూ ఉన్నారు. ఆ స్వస్థతలో అలానే చూస్తూ ఉన్నాడు. చూసి తనకు ఒక ఆలోచన వచ్చేసింది. వీళ్ళు నాకంటే బాగా చేస్తున్నారే, ఎవరికంటే? నాకంటే బాగా చేస్తున్నారే, వీళ్ళు చాలా సూపర్గా చేస్తున్నారని, అయ్యా కొంత వెల తీసుకొచ్చాను, మీరు తీసుకుని ఆ వరాన్ని నాకు ఇవ్వండి. ఇట్లాంటి వరము ఇట్లాంటి ద్వారా రాదు, దేవుడు ఇవ్వాలి వరము అని గారడి సీమోను గారిని అపోస్తులు గద్దించారు, బుద్ధి చెప్పారు. దేనికి నువ్వు వస్తున్నావు, ఇలా అక్రమంగా వస్తున్నావేంటి? వెల పెడితే వరం రాదురా
అని వాళ్ళని గద్దించాలని వాక్యం సెలవిస్తుంది. ఈయన ఏమంటున్నాడు? స్వస్థపరిచే ఈ వీళ్ళట ఎవరంట? గారడి సీమోన్లంట. కాదు, స్వస్థపరిచే వాళ్ళు పేతురు, యోహాన్లు అని చెప్పు. స్తోత్రం. ఇట్లాంటి వాక్యాలు విని మీరు డిస్టర్బ్ అవ్వద్దు. యేసయ్యలో జీవం ఉంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఆయన కార్యాలు చేస్తూనే వెళ్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ రోజుల్లో చేశాడండి, ఈ రోజుల్లో కాదండి. ఆ రోజుల్లో యేసుబాబు ఉన్నాడా? ఈ రోజుల్లో యేసుబాబు లేడా? మరి అంతేనా? ఈరోజు కార్యాలు లేకపోతే యేసు లేడు. ఈ రోజున ఆయన ఉన్నాడు అంటే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఆయన లేకపోతే ఈరోజు జరగవు. మీరేమైనా ఫలానా పాతకాలంలో మీరు ఉన్నారా? యోహాను కాలంలో, అపోస్తలుల కాలంలో మీరు ఉన్నారా? లేకపోతే లాజరు కాలంలో, దరిద్రుడి కాలంలో మీరు ఉన్నారా? పరలోకము ఉంది అని బైబిలే చెప్తుంది, నరకము ఉందని బైబిలే చెప్తుంది. పరలోకానికి ఎట్లా వెళ్తామో బైబిలే చెప్తుంది, నరకానికి ఎలా వెళ్ళిపోతామో కూడా బైబిలే చెప్తుంది. ఇట్లాంటి వాక్యాలన్నీ వింటున్నప్పుడు మనం ఏమైపోతాం చెప్పండి? మనలో కలవరం వచ్చేస్తుంది, మనలోకి భేదం వచ్చేస్తుంది. ఏంటి ఇట్లా అంటున్నారని చాలామంది ప్రార్థన చెప్పి బాగాలేదనగానే ముందు ప్రార్థనకు వస్తారు. ప్రార్థన చెయ్యండి అని వస్తారు. నిన్నటి దినం ఇక్కడ కూర్చుని ఈ రమ్యకు చెప్పాను నేను ఒకరి గురించి, పూర్తి స్వస్థత వచ్చేసింది, లేదు ఇంకా అయిపోయిందని. ఎట్లా చెప్తున్నారమ్మా? మీరు వెళ్ళారా? నేను వెళ్ళాలా అక్కడికి? నేను వెళ్ళి కంటితో చూడాలా వాళ్ళని? చూడని అవసరం లేదే. ఎట్లా ఉన్నాడంటే సూపర్గా ఉన్నారమ్మా, అదమ్మ ఇదమ్మా. నన్ను ఇంకొకరు వచ్చి పచ్చారులు తింటున్నారమ్మా, తిండి ఎన్నిసార్లు. మరి దేవుడు కాదా? నిన్ను సృష్టించిన వాడు నీకు దేవుడై ఉన్నాడు. నిన్ను పుట్టించిన వాడు నీకు దేవుడు. స్వస్థతలు లేవు, ఆశీర్వాదం లేదు, ఇంకా మోసకరమైన స్వస్థతలు పొడిచి కూడా వార్నింగ్ ఇచ్చింది బైబిల్. అప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో మీకు చూపించాను, కొందరు ఇశ్రాయేలీయులు దేవుడు చూపించకుండానే చేశారు అని. ఎవరు? కొందరు ఇశ్రాయేలీయులు దేవుడు చూపించకుండానే స్వస్థపరిచారని, డామేజీగా ఉన్న వాళ్ళకి గచ్చు పొగుడుతున్నారని, మట్టి గోడకు గచ్చిపూత పూస్తున్నారని అట్లాంటి వాడి దగ్గరికి యెహెజ్కేలు ప్రవర్తన పంపించి ఆ ఇల్లు నేలమట్టం చేశాడు. స్తోత్రం. అంటే మోసకరమైన వారిని హెచ్చరిస్తున్నది. అబద్ధంగా మోసంగా ఉన్న వాళ్ళకి హెచ్చరిక ఉంది బైబిల్లో. అందరూ స్వస్థపరచరు, అందరూ బాగు చేయరు, అందరూ జరిగేవి జరగబోయేవి చెప్పరు అందరూ. అలాగని చెప్పి దేవుడు లేడా? స్వస్థతలు లేవా? పరలోకం లేదా? అద్భుతం లేదా అంటే అది కాదు. దేవుడు ఎవరికి తన కృపనిస్తాడో వాళ్ళు ఖచ్చితంగా ఆ కృప పొందుకుంటారు. పెద్దోడు బలిసినోడు అనుకోండి, బలిసిన వాడికి లేని కృప నీకుంది. చిన్నవాడైన నీకు, స్తోత్రం, ఎన్నిక లేని నీకు ఆయన కృప ఉంది. ఆ పైవాడికి లేకపోవచ్చు. నువ్వెవరిని చూస్తున్నా? పైవాడిని చూస్తున్నా. పైవాడికి దేవుని కృప లేదు. చిన్నవాడికే ఉంది. బీదలైన మీరు ధన్యులు. బలపరుస్తుంది. వాడు అంగీకరించట్లేదు, లోబడట్లేదు, ఎక్కడో వాడు లోపంతో ఉన్నాడు. బీదలైన మీరు ఏ లోపాలు సరి చేసుకుంటూ వెళుతున్నారు. వాడికి లేని కృప నీకు ఉంది అని దేవుడే కదా నీ వాక్యమే నన్ను బ్రతికించాను, వాక్యమే బ్రతికిస్తుందని వాక్యం చెప్తుంది కదా. వాక్యం బ్రతికిస్తుందా? వాక్యమే స్వస్థపరుస్తుందని వాక్యం సెలవిస్తుంది. వాక్యం లేకపోతే మనం లేము. గ్రూప్లో పెట్టిన మెసేజ్ చూడండి, చదవండి. అట్లాంటి వాటికి మీరు ఏమాత్రం కూడా సపోర్ట్గా ఉండకండి. ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచాడు, నీవు తిరిగి లేవాలి. స్తోత్రం. ఆయన నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేనుండే స్థలంలోకి మీరు రావాలి అని ఆయన చెప్పాడు. ఈయన పరలోకం లేదంటే ఎట్లా? మనందరం ఆయన దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈయన బోధముని యేసు మీద విశ్వాసం కోల్పోతారు చాలామందికి కూడా నా నమ్మకము యేసు అంటే ఉండకుండా పోతుంది. అట్లాంటి బోధల వైపు మీరు ఎవ్వరూ వెళ్ళకూడదని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పంపబడిన వాడు ఎవరు? నా సబ్జెక్టులోకి వస్తాను. ఎవరు? పోయిన వారం యోర్షిప్ కొరకు మనం నేర్చుకున్నాము. పంపబడినవాడు ఎవరు? పంపబడినవాడు, పంపబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? పంపబడిన వ్యక్తి ఎవరు? సమూయేలు. స్తోత్రం. సమూయేలు పంపబడినవాడు, దేవుని దగ్గర నుంచి పంపబడినవాడు. దేవుని కృప పొందుకొని ప్రజల దగ్గరికి పంపబడినవాడు. సమూయేలుకి దేవునికి మధ్య సంబంధం ఉంది. ఆయన ఎక్కడుంటే
మొత్తం ఆయన చూసుకున్నావు. ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు కనుక ఒక దాసుని నిర్ణయించుకున్నాడు. స్తోత్రం. ఆయనకి ఎంత అధికారం ఇచ్చాడు? దాసుడు, నమ్మకమైన మంచి దాసుడు. అతడు నా స్నేహితుడు. దేవుడిని ఎట్లా పిలుస్తున్నాడు? ఆయన దాసుడి పోస్ట్ నీకు ఇచ్చాడు, స్నేహితుడు పోస్ట్ ఇచ్చాడు నీకు. దేవుని ప్రేమ అపారమైంది. అపారమైన ప్రేమ చాలామందికి అర్థం కావట్లేదు. పంపబడినవాడు, ఈ పంపబడినవాడు ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ద్రోహం చేశారు, ఇశ్రాయేలు ప్రజలకు మోసం చేశారు. వాళ్ళు ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు వాళ్ళని చెరపెట్టి పాడు చేసి నానా రకాలుగా వాళ్ళని హింసించారు. ఈ పంపబడిన వాడి దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. ఎవరు పంపబడిన వాడు చెప్పండి? ఇప్పుడు సమూయేలు దగ్గరికి. సమూయేలు ఎవరి దగ్గరికి వచ్చాడు? అప్పుడు సమూయేలు గారితో దేవుడు మాట్లాడితే, ఎవరితో మాట్లాడితే? సమూయేలు గారితో దేవుడు మాట్లాడితే సమూయేలు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఏ వ్యక్తితో మాట్లాడమన్నాడో ఆ వ్యక్తి. అంతేనా? దేవుడు నాతో మాట్లాడుతుంటే నేనేం చేస్తున్నాను? వెంటనే చెప్తున్నానా లేదా? వాడే పంపబడిన వాడు, అందరూ కాదు. అందరు సేవకులు పంపబడిన వాళ్ళు కాదు. ఆయన ఆత్మ ద్వారా ఎవరైతే నడిపించబడతారో వాళ్ళే పంపబడిన వాళ్ళు. స్తోత్రం. ఈయన వెళ్ళి, అయ్యా ఇశ్రాయేలుల మీద నిన్ను రాజుగా చేస్తాడంట, తన ప్రజల మీద నిన్ను రాజుగా అభిషేకిస్తాడంట. దేవుడు నాకు రాత్రి చెప్పాడు, నిన్ను అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నా మాట విను. స్తోత్రం. ఏమంటున్నాడు? నా మాట విను సౌలు, నా మాట వినయ్యా. ఏమని విన్ను? తన ప్రజల మీద నిన్ను రాజుగా పెడతాడు. దేవుని యొక్క ఉద్దేశము ఎవరి మీద పెట్టాలని? రాజుగా. అందరి మీద రాజుగా పెట్టాలనా? తన ప్రజల మీద రాజుగా పెట్టాలనా? చెప్పండి. ఎవరి మీద పెట్టాలని? తన ప్రజల మీద రాజుగా పెట్టాలని, తన ప్రజలను నువ్వు కాపాడాలని, దేవుని ప్రజలకు నువ్వు సహాయము చేయాలని. దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుని సేవకుడు ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది ప్రజల్లో రూఢి చెయ్యాలని సౌలుని ఎన్నుకున్నాడు యేసయ్య. స్తోత్రం. ఎన్నుకుని ఒక పోస్ట్ ఇచ్చి, అధికారం ఇచ్చి సాక్షాత్తు దేవుడే సాగపంపాడు. ఎక్కడికి? ఎవరి మీద రాజుగా నింపాడు? ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించాడు. ఇశ్రాయేలుకి ఎవరైతే వ్యతిరేకముగా, ఇశ్రాయేలుకి ఎవరైతే తిరుగుబాటు చేశారో అమాలేకులను, వారి కుటుంబాలను, వారి దేశాలను, ఎడ్లను, పశువులను అన్నిటినీ నాశనం చేయాలి సౌలు అని అభిషేకించాడు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేశారంటే, అమాలేకులు పాపం చేశారు, ఇశ్రాయేలు చేత కూడా పాపం చేయిస్తున్నారు. వీళ్ళు ఇట్లా దేవుని ప్రజలను పాడు చేస్తున్నారు. వాళ్ళని లేకుండా చెయ్యాలి. మనుషులే కానీ, ఎద్దులే కానీ, పశువులే కానీ ఎవరు ఉండడానికి వీరు లేదు. అందుకే నేను రాజుగా నేను అభిషేకిస్తున్నాను. స్తోత్రం. అప్పుడు ఈయన ఏం చేయాలి? జనాలు లెక్కేసుకున్నాడు. ఇంతమంది ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని వేల మందిలో కొందరిని వేరు చేద్దాం, కొందరిని అటు వేరు చేద్దాం, కొన్ని పశువుల్ని వేరు చేద్దాం, కొన్ని పశువుల్ని అటు వేరు చేద్దాం అని బలిసిన వారిని, గొప్పవారిని, పేరున్న వారని దేవుడు చెప్పాడా? నిన్ను రాజుగా అభిషేకించినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అందరినీ. స్తోత్రం. అమాలేకులందరినీ, ద్రోహం చేసిన పాపిస్టోళ్ళందరినీ అది చెప్పాడు దేవుడు. మరి సౌలు ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు? కొందరు మనుషుల్ని పక్కకు పెట్టి, కొన్ని పశువులను పక్కకు పెట్టి, మరికొన్నాటిని మాత్రమే బలి తీశాడు. ఇది ఎవరికి తెలిసింది? దేవుడు నీ విషయంలో పశ్చాత్తాపడకూడదు, నష్టం. సేవకుడు నీ విషయంలో ఏడవకూడదు, శ్రమలు. కానీ దేవుడు సౌలు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు రాజుగా అభిషేకించాను? ఎందుకు నేను రాజుగా అభిషేకించాను? నా ప్రజల్ని పరిపాలిస్తావనే కదా, నా ప్రజలకు బాగు చేస్తావనే కదా. నా ప్రజలకి బాగు చేస్తూ ఉంటే నువ్వు అలా పైకి తీసుకుపోతాను కదా. నేను ప్రజలు తీసుకుపోవచ్చు సౌలుని, ప్రజలు సౌలుని పైకి ఎత్తకపోవచ్చు, కానీ ఎవరు ఇచ్చిస్తారు? ఆ ప్రజలు ఎవరు కాదు కదా సౌలుకి రాజు పోస్ట్ ఇస్తా. ప్రజలు ఇచ్చారా? దేవుడు ఇచ్చాడా?
ఒక అధికారం దేవుడు నీకు ఇస్తే ప్రజల ఘనత కోసం నువ్వేం చూసుకోని అవసరం, ఘనపరిచేవాడు దేవుడు. స్తోత్రం. దేవుని మాట నీ విని దేవుడు చెప్పింది నువ్వు చేస్తే ప్రజలు నీ పక్షంగా లేకపోయినా నీ పేరు అలా పెరిగిపోద్ది. నీ పేరు ఎవడు ఆపలేడు. ఇదిగో తలుపు నీ యొద్ద తెరిచి ఉంది, ఎవడు వెయ్యలేడు దాన్ని. ఓపెన్ చేసింది ఎవరు? ఓపెన్ చేసింది ఎవరండి? డోరు దేవుడు. అందుకని ఎవరు కూడా ముయ్యలేరంటే ఎవరు ముయ్యలేరు. ఈ మాటలు మీకు చెప్తా చూడండి, వాక్యం చదివితే మీకు ఇంకా బాగా అర్థమైద్ది. సమూయేలు గ్రంథము 1 సమూయేలు 15 అధ్యాయము మొదటి నుంచి చదువు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద రాజుగా నిన్ను అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట విను. ప్లీజ్, దేవుని మాట వింటావా సౌలు? దేవుని మాట వింటే ఏమొస్తుంది? రాజు అవుతావు. దేవుని మాట వింటే ఏమొస్తుంది? అధికారం వస్తుంది నీకు. దేవుని మాట వింటే ఏమొస్తుంది? ప్రజలను పరిపాలిస్తావు. దేవుని మాట వింటే ఏమొస్తుంది? సర్వ ప్రజలు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. కొంచెం దేవుని మాట వింటావా సౌలు? ఎవరి మాట వింటే నీకు విలువ? సంగమా, ఎవరి మాట వింటే విలువ? దేవుని మాట వింటే విలువ. ఇంకెవరి మాట వింటే విలువ? పంపబడిన వాడు మాట వింటే. స్తోత్రం. ఈ సౌలు దగ్గరికి పంపబడిన వాడు సమూయేలు. తర్వాత చదువు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. ఏంటంట? అమాలేకులు ఇశ్రాయేలుకి ఏ ద్రోహం చేశారో అది నాకు తెలుసు. దేవుని ప్రజలను ఎలా బాధ పెడుతున్నారో అది నాకు తెలుసు. అది నాకు జ్ఞాపకం ఉంది అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడు. వారు ఐగుప్తులోనికి రాగానే అమాలేకులు వారికి విరోధులై, ఎక్కడున్నారు దేవుని ప్రజలు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు నుంచి వచ్చేస్తున్నారని, ఆ బానిస బ్రతుకు నుంచి వచ్చేస్తున్నారని, ఆ శ్రమల నుండి వచ్చేస్తున్నారని ఎవరికి ఇష్టం లేదు? నువ్వు బాగుండడం ఎవరికి ఇష్టం లేదు? నువ్వు స్వస్థపరచడం ఎవరికి ఇష్టం లేదు? చెప్పండి, ఎవరికి ఇష్టం లేదు? సైతాను గాడికి. నువ్వు బాగుండడం వాడికి ఇష్టం లేదు. మరి శాపగ్రస్తమైన దేశము నుండి వస్తున్నారు వీళ్ళు. ఎవరు? ఇశ్రాయేలీయులు. బానిసత్వం నుండి వస్తున్నారు, శ్రమల బారి నుండి వస్తున్నారు. ఆ పాపాత్ములైన ఆ ప్రజల దగ్గర నుంచి ఆ పాపాన్ని విసర్జించి వస్తున్నారు. అది ఎవరికి ఇష్టం లేదు? సాతాను గాడికి ఇష్టం లేదు. ఈ అమాలేకులకి ఇష్టం లేదు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారా? మా దగ్గర నుంచి వెళ్ళిపోతారా? మీ అంతు చూస్తాం, అట్లా చేస్తాం, ఎట్లా చేస్తాం అని దేవుని ప్రజల్ని బహు బాధ పెట్టారు. స్తోత్రం. దేవుని ప్రజలకు బహు కష్టాలు పెట్టారు. ఎవరు కష్టాలు అయిపోతున్నారు ఇప్పుడు? మనుషుడా, నువ్వు ఏమి విత్తుకునునో అదే పంట. నువ్వు విత్తుకున్న పంటే కోస్తావు. వీళ్ళు ఏం చేశారు? గాయపరిచారు. వీళ్ళ విషయంలో ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు ఎవరు ఎంటర్ అయిపోయారు? బాధ పెట్టిన వాళ్ళ విషయంలో ఎవరు ఎంటర్ అయిపోయారు? మనుషుడు నీ విషయంలో ఎంటర్ అవుతే ఓకే, వాడు ఏం చేయలేడు. దేవుడే కాక నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడా? అమ్మో, మహాభయంకరం. స్తోత్రం. ఏమో, ఈమెకి నాకు సంబంధం లేదు, ఈమెకి గొడవ అవుతుందంటే ఓకే. దేవుడు మాత్రం నీ విషయంలో ఎంటర్ అవ్వకూడదు. దేవుడు నీ విషయంలో ఎంటర్ అవుతే మేలుకే తప్ప కీడికి ఏమాత్రం కూడా ఎంటర్ అవ్వడానికి వీరు లేదు. ఇశ్రాయేలీయుల విషయంలో, శ్రమ పెట్టిన విషయంలో, అమాలేకులు చేసిన ద్రోహాన్ని బట్టి సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రజలను పరిపాలించాలి, నా ప్రజలకి మంచి ప్రొటెక్షన్ ఉండాలి, నా ప్రజలకి మంచి కాపుదల ఉండాలి, నా ప్రజలకి న్యాయం జరగాలి, నా ప్రజలకి మేలు జరగాలి. సౌలు, నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నా ప్రజలను మాత్రమే చూడాలి నువ్వు. స్తోత్రం. నా ప్రజలకి ఏ లోటు రాకూడదు, ఏ కష్టం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు. ఇబ్బంది లేకుండా నువ్వు చూస్తావని నేను నమ్మి అభిషేకిస్తున్నాను. ఎవరంట? ఎవరు పెట్టుకున్న ఆశ? నీ మీద ఎవరు పెట్టుకున్న ఆశ? దేవుడు. దేవుడు నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు. దేవుని కోసం నిలుస్తావని, దేవుని కోసం పరుగెడతావని, దేవుని కోసం కష్టపడతావని, దేవుని ప్రజలను వందనాలండి, దేవుని ప్రజలను కాపాడుతావని, దేవుని ప్రజల కోసం అనేకులను నువ్వు నడిపిస్తావని నీ మీద ఒక స్కోప్ దేవుడు ఏం చేసుకున్నాడు? పెట్టుకున్నాడు. ఒక ఆశ పెట్టుకున్నాడు. బిడా, నీవు భంగం చేస్తున్నావేమో సౌలులాగా.
స్తోత్రం. సౌలు దేవుని యొక్క ఆశ భంగం చేసినట్లుగా, సౌలు సమూయేలు గారి యొక్క ఆ యొక్క ఆశను భంగం చేసినట్లుగా నువ్వు యెహోవాను పంపబడిన వాడిని నీవు కూడా వాని ఆశలను భంగం చేసేస్తున్నావేమో. ఒక నమ్మకం పెట్టి అభిషేకించి ప్రజల్లోకి ప్రభునే సాగ పంపించాడట సౌలుని. ఎక్కడా పెత్తనం చేయక కొందరిని వేరు చేసుకుంటూ, కొన్ని పశువులు వేరు చేసుకుంటూ, దేవుని మాట వినడం ముఖ్యమా, మనుషులు ముఖం చూడడం ముఖ్యమా? అందరూ చెప్పండి. దేవుని మాట వినడం ముఖ్యమా, మనుషులు ముఖం చూడడం ముఖ్యమా? నువ్వు దేవుని మాట విను. సౌలు రాజుగా ఉండకపోవడానికి దేవుని ముఖం చూడలేదు, దేవుని ఆజ్ఞ పాటించలేదు. దేవుని దైవజనుడికి వ్యతిరేకి అయి ఆ అమాలేకులతో కలిసి పాపం చేశాడు. అమాలేకులు పట్టిన గతే సౌలుకి పట్టింది. ఎవరికి పట్టిన గతి? అమాలేకులకి పట్టిన గతే సౌలుకి పట్టింది. అందుక పంపబడిన వాడు నీ దగ్గర ఉంటా, అందుక ప్రవర్త నీ దగ్గర ఉంటా. ప్రవర్త ఒకడు చెప్తే, యెహోవా దేవుడు ఒకడు చెప్తే నువ్వు ఇంకొకటి చేస్తావనా? తండ్రి యెహోవా దేవుడు చెప్పిందే పంపబడిన వాడు చేస్తాడు. తండ్రి చిత్తం నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడు. స్తోత్రం. ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తానని నన్ను పంపించాడు, ఈ లోకానికి పుట్టించాడు. మిమ్మల్ని చూసి నువ్వేదో పెడుతున్నావని, లేక నువ్వేదో ఇస్తున్నావని నిన్ను చూసి కాదు పంపలాయన నన్ను. స్తోత్రం. నీ దయ, నీ మన్నన కోసం ఆయన నన్ను పంపించలేదు, ఆయన చిత్తం. స్తోత్రం. ఆయన చిత్తం నెరవేర్చే విషయంలో నష్టం వచ్చినా, ఆయన చిత్తం నెరవేర్చే విషయంలో కష్టం వచ్చినా, ఆయన చిత్తం నెరవేర్చే విషయంలో శ్రమలు వచ్చినా వెల్కమ్. ఎవరు స్వాగతించారు? యోసేపు స్వాగతించినట్లుగా. స్తోత్రం. అంతేగాని చిన్న శ్రమ వచ్చింది, చిన్న కష్టం వచ్చింది, అందుకు నాకు దేవునికి సంబంధం లేదు, దేవుడే నాతో ఉంటే ఈ శ్రమ ఎందుకు నాకు, దేవుడే నాతో ఉంటే కష్టం ఎందుకు నాకు, దేవుడే నాతో శోధి ఎందుకు కాదు. స్తోత్రం. వాటిల్లో నిలవబడే శక్తి కూడా దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. ఆ టైంలోనే కదా మరింత దేవుని యొక్క కృప ఎక్కువయ్యేది. ఆ కష్టాల్లోనే కదా ఆయన నీ ప్రేమను తలంచగా నా హృదయం పొంగిపోయేది. ఈరోజు దేవుని ప్రేమ మనలో లేదు కనుక, ఈరోజు దేవుడు మనలో లేడు కనుక చిన్న కష్టం వచ్చినప్పటికీ రెల్లు ఉష్ ఏ రావా, బయలుదేరలేదేంటి ఇంకా, రేపు వస్తా, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు, రేపు వారం వస్తానులే, ఇంకో దగ్గర వచ్చి రావా, టైం అయిపోయింది, కొంచెం ఎప్పుడు వస్తానులే. ఏమొచ్చింది వీళ్ళకి? వీళ్ళ కష్టాల్లో దేవుడు లేడు. స్తోత్రం. యోసేపు కష్టాల్లో దేవుడు ఉన్నాడు, అందుకే నిలవబడ్డాడు. హల్లెలూయా. దేవుడు నమ్మి, దేవుడు ఒక నమ్మకత్వం పెట్టుకుని సౌలుని రాజుగా అభిషేకిస్తే సౌలు ఇచ్చలవిడిగా జీవించాడు. ఎలా జీవించాడు? ఇంకెలా జీవించాడో చూడు. వారు ఐగుప్తులో నుండి రాగానే వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపొద్దు. ఇశ్రాయేలు మార్గంలో అడ్డొచ్చిన వారికి నువ్వు కనికరింపొద్దు. స్తోత్రం. రాజుకి రైట్స్ ఉన్నాయి, అధికారికి రైట్స్ ఉన్నాయి. స్తోత్రం. రాజుకు రైట్స్ లేవంటే ఎట్లా కుదురుతుంది? ఏదైనా చేయడానికి అధికారులకు రైట్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎవరు భయం ఉండాలి? వాళ్ళకి ఎవరికి భయం ఉండాలి? దేవుడు భయం ఉండాలి. దేవుడు భయం. కేఏ పాల్ గారు అంటారు కదా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి, ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి, అది ప్రభు చిత్తమైతే గ్రూప్లో పెడతా చూద్దురు కానీ, హలో నేను ప్రార్థన చేస్తే నువ్వు ఈ స్థితికి వచ్చావు, ప్రపంచానికి శాంతి దూతను నేను. స్తోత్రం. అంటే పరిపాలన చేస్తున్నావు నువ్వు కదా శాంతి దూత? ప్రైజ్ రాడండి. నువ్వు కదా పరిపాలన చేస్తున్నావు, నువ్వు కదా. నేను ప్రార్థన చేస్తేనే పదవులోకి వచ్చావు. ప్రవీణ్ పగడాల తాగొచ్చి చచ్చాడు. నాతోటి సేవకుడికి ఉండకూడని పేరు పెట్టావు. ఇదిగో శపథం ఇస్తున్నాను, నీ రాజ్యం ఇక నిలవదు, కాసుకో దమ్ముంటే, లేదా నువ్వు ఆడిన మాట వెనక్కి తీసుకో. స్తోత్రం. ఏం వెనక్కి తీసుకోవాలంట?
నోరుందని ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటాం. నోరు మందని పలకకూడని మాటలన్నీ పలుకుతూ ఉంటాం. అవి ఏం చేయాలి? ఈరోజు నువ్వు వెనక్కి తీసుకోవాలి. రాజుకి, అధికారికి కేఏ పౌలు గారు దేశాన్ని పరిపాలిస్తున్న నాయుడికి శబదాన్ని చూసిరాడు. పబ్లిక్గా నీ మాట వెనక్కి తీసుకో. సేవకుడిని అన్నావు, సేవకుడిని పడితే ఎలాంటి గతి పడుతుందో నీకు తెలుసు. ఎన్నో మార్లు మీ ఇంటికి వచ్చి ప్రార్థించి వచ్చిన వాడిని. నీ దయ నాకు అవసరం లేదు, నీ మన్నన నాకు అవసరం లేదు. ప్రపంచానికి నేను ఒక శాంతి దూతగా ఉన్నాను, నీవు ప్రపంచానికి కూడా అవసరం లేదు. మర్యాదగా నీ మాట వెనక్కి పబ్లిక్గా తీసుకో. దేవుడి సేవకుడు ఎట్లాంటి వాడు? పబ్లిక్గా తీసుకో. అంటే నాయకుడికి కూడా ఎవరుండాలి? ఎవరు భయం ఉండాలి? నేను నాయకుడిని, నాకు భయం వద్దు అంటే నాయకుడి లోపల ఉన్నది ఎవరు ఆత్మ? ఎవడు పెట్టిన భిక్ష? నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడితే ఆ మాటలని మనం ఏం చేయాలి తెలుసా? వెనక్కి తీసుకోవాలి. మనకి భయం ఉండాలి, మనకి భక్తి ఉండాలి. ఈనాడు చాలామందికి భయం లేదు, చాలామందికి భక్తి లేదు. ఇంకేముందో చూడండి, 10వ వచనం చదువు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోవును గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. ఎవరు? రాజుగా అభిషేకించినందుకు ఎవరు పశ్చాత్తాపడుతున్నారంట? ఎవరైతే